నంద్యాల జిల్లాలో గరానా మోసం వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా కోవెలకుంటలో జనని పరస్పర సహకార పరపతి సంఘం పేరుతో ఏర్పాటు చేసిన జనని మహిళా బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఆ సంస్థ సీఈఓ వెంకటరమణ గత 20 రోజులుగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో డిపాజిటర్లు గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఆ పరపతి సంఘంలో డిపాజిట్ చేసుకున్న మహిళలలో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే కొందరు మహిళలు సీఈఓ స్వస్థలం కడపకు వెళ్లి అతని గురించి ఆరా తీశారు. దీంతో వారికి నిరాశ మిగిలింది. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సముద్రాల బాలసుబ్బయ్య ఈ సంస్థలో 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. అతనికి వడ్డీతో కలిపి సుమారు 7,40,000 రావాల్సి ఉంది. అయితే జననీ బ్యాంకు సిబ్బంది బాలసుబ్బయ్యకు చెక్ ఇచ్చారు. నగదు డ్రా చేసుకునేందుకు అతని సేవింగ్ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లగా జననీ మహిళా బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. మహిళా బ్యాంకు సీఈఓ వెంకటరమణకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. 20 రోజుల నుండి అందుబాటులో లేకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు కోవెలకుంట్ల పట్టణానికి చెందిన హరిప్రియ అనే మహిళను బ్యాంకు ట్రెజరర్గా నియమిస్తున్నారని, ఆమె నుండి 8 తులాల బంగారు 5 లక్షల నగదు తీసుకున్నారు. బంగారం లాకర్లో ఉంచుతానని చెప్పి అధిక వడ్డీ పేరుతో మోసం చేశాడని హరిప్రియ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపక సీఈఓ వెంకటరమణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు సీఈఓ వెంకటరమణ మాటలు నమ్మి తాము సభ్యులుగా చేరామని కొంతమంది మహిళలు అంటున్నారు. తమను చూసి పట్టణానికి చెందిన ఎందరో మహిళలు లక్షల్లో డిపాజిట్ చేశారని ఆ పరపతి సంఘం సెక్రటరీ పద్మావతి తెలిపారు.